హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ షార్ట్ వీడియో వచ్చేసి మా ఆయన ఎందుకో మార్కెట్కి వెళ్ళినప్పుడు మిరపకాయలు కనిపించినాయి. నాకు ఇంకా మిరపకాయలు కనిపించినాయని అనుకో, అంతే ఇంకా వన్ రూమ్లోకి దూరడమే అనమాట. సో ఈరోజు మీకు ఈ షార్ట్ వీడియోలో మసాలా బజ్జీ ఎలా చేసుకోవాలి అనేసి చూపిస్తున్నాను. ఇంకా నార్మల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా. నార్మల్గా ఇలాగా అంత మధ్యలో చీల్ చేసుకునేసి ఇత్తనాలు తీసేసుకునేసి వీలైతే మధ్యలో ఒక్కొక్కసారి ఉప్పు రాస్తే మనకు కారం తక్కువ అవుతుంది అనమాట. నెక్స్ట్ మసాలా బజ్జీ అన్న కదా, దానికోసం ఎండు కొబ్బరి, వాము, తర్వాత జీలకర్ర, తర్వాత కొన్ని పప్పులు కొబ్బరి క్వాంటిటీ తక్కువ ఉండాలి. జీలకర్ర వాము మనం ఎంత వేసుకున్నా కూడా ఏమీ కాదు. సో మీరు వేసుకున్న దానికి తగ్గట్టుగా మీరు ఆ క్వాంటిటీ అనేది యూజ్ చేసేసి ఉప్పు వేసేసి నున్నగా మిక్సీకి వేసేసుకోండి. దాన్ని మధ్యలో స్టఫ్ చేసుకుంటే అదే మసాలా బజ్జీ అనమాట. నేనైతే ఇలానే చేస్తాను మసాలా బజ్జీ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిండి కలిపేసుకుందాము. పిండిలోకి ఉప్పు, సోడా, కొంచెం వాము వేస్తాను. దీంట్లోకి ఇంకొక ట్రిక్ నేనేం వాడతాను అని అంటే, కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేసుకొని కలుపుకుంటే చాలా నురుగ్గా ఉంటాయన్నమాట మిరపకాయలు. మనం కలుపుకునేటప్పుడు ఇలా కొంచెం ఆ వేడిగా ఉన్న ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటాయి. ఒక టిప్ చాలా మందికి తెలీదు, సో మీరు కూడా ఈ స్టెప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగుంటాయి టేస్ట్. తర్వాత ఇంకా మనం కొద్దిగా నీళ్లు వేసేసుకునేసి పిండి అనేది జారుడుగా కలుపుకోవాలి. నేనైతే పిండిలోకి జీలకర్ర వేయను, కొంచెం వాము ఒకటే వేస్తానన్నమాట. పిల్లలకి ఎక్కువ అది తగులుతూ ఉంటే ఈవెన్ మా హస్బెండ్ కూడా ఇష్టపడరు. సో ఇంకా నూనె వేసి ఇలా జారుడుగా ఉండాలి పిండి, చాలా గట్టిగా కలుపుకోవద్దండి. చాలా గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందంటే పిండి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ నూనె కాగిన వెంటనే కొంచెం నేను శాంపుల్కి వేస్తానన్నమాట. శాంపుల్కి వేసి అవి టేస్ట్ సరిపోయినాయా లేదా చూసిన తర్వాత మిగతా బజ్జీలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా తీసేసుకునేసి వేసుకుంటే మనకి ఇంకేముంది, బజ్జీలు రెడీ అనమాట. సో కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ చూసుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేయండి. ఆయిల్ చల్లగా అయినాక వేస్తే అవి మనకు మంచిగా బాగుండవు అనమాట. అది ఒక డిఫరెంట్ టేస్ట్. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాలి. నేను చేసే బజ్జీలు చాలా క్రిస్పీగా ఉంటాయి. మా ఆయనకి క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో మధుకి మసాలా బజ్జీ అంటే ఇష్టం ఉండదు. సో కొన్ని మసాలా బజ్జీ వేసుకున్నాను నా కోసం, కొన్ని ప్లెయిన్ బజ్జీ వేసాను అనమాట. సో మసాలా బజ్జీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మసాలా బజ్జీ ఇదేంటంటే మనము మసాలా ఎక్కడైతే పెట్టామో దానికి పిండి తగులుకుంటూ ఇంకొక సైడ్ ఓపెన్ చేసుకోవాలి, లేదంటే ఫుల్గా కూడా కవర్ చేస్తూ వేయండి. లేకపోతే ఆయిల్లోకి అంతా కూడా మనకు అది స్టఫ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పాయింట్ అయితే అబ్జర్వ్ చేయండి. సో మేమైతే నిన్న ఈవినింగ్ ఇలాగా లంచ్లో ఇలా మిరపకాయల బజ్జీలు అయితే చేసేసుకున్నాము. ఎమ్మీగా చాలా బాగుండే. సో మీకు కూడా మిరపకాయ బజ్జీ లవర్స్ అయితే ఒక కమెంట్ అయితే చేయండి. ఇది ఈరోజు షార్ట్ వీడియో నేను పోస్ట్ చేస్తున్నది. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్.